ఎందుకు విశ్వాసులు ఈరోజు ఆర్థికంగా ఫలభరితం అవ్వట్లేదు అని మనం ఆలోచించినట్లయితే, మన యాటిట్యూడ్, ధనము పట్ల మనకున్న స్వభావాన్ని బట్టే దేవుడు మనల్ని ఎంతైనా ఆశీర్వదిస్తాడు. దేవుడు అసలు ఎందుకు దీవిస్తాడు మనల్ని ఈ భూమి మీద ఆర్థికంగా అంటే, బలముగా దేవునికి మహిమ తేవటానికి, దేవుని రాజ్యము యొక్క ఒక ఉద్దేశము కొరకు దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. దేవుడు ఏమంటున్నాడు తెలుసా? సంపాదించడానికి నేను శక్తినిస్తాను అంటాడు. నేను ఎవరినైనా ఏ స్థితిలో నుంచైనా లేపగలుగుతాను, ఎంతటి కార్యమునైనా నేను చేయగలుగుతాను. కానీ ప్రభు నాతో చెప్పిన మాట, నాకు నేర్పించిన మాట ఏంటి తెలుసా? అబ్సల్యూట్ సరెండర్ అవ్వాలి నా ముందు అన్నాడు. పరిపూర్ణమైన సమర్పణ, లొంగుబాటు నా ముందు ఉండాలి అన్నాడు. సమర్పణ ఏంటో చెప్పన, ధైర్యముగా ఎంతమంది కూర్చున్న వారు ఇక్కడ నాతో సహా ప్రతి ఒక్కరు గుండెల మీద చెయ్యేసుకుని, దేవుడు నాకు ఇచ్చింది ఏదైనా తిరిగి నేను దేవునికి ఇవ్వగలను అన్న దమ్ము ఎవరికి ఉందో చెప్పండి. దేవుడి ఇచ్చింది ఏదైనా